మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. మనం గత కొన్ని రోజులుగా 'మెహరా మెహర్' అన్న పుస్తకం చదువుకుంటూ ఉన్నాం. బాబా పాశ్చాత్య పర్యటన ముగించుకొని అక్కడ ఓక్లహోమాలో బాబాకు యాక్సిడెంట్ జరిగినటువంటి ఆ విషయాలు అన్నీ మనం చదువుకున్నాం. మళ్ళీ బాబా పాకిస్తాన్ మీదుగా ఇండియాకు తిరిగి రావడం, ఈ విషయాలన్నీ మనం చదువుకుంటూ ఆపుకున్నాం. 1953 జూన్ 1వ తారీఖు బాబా మరియు స్త్రీ మండలి డెహ్రాడూన్ తిరిగి వెళ్లారు. బాబా మస్తు కార్యం కోసం ప్రయాణాలు చేసి 4 రోజుల్లో 2000 మైళ్లు తిరిగి వచ్చారు. డెహ్రాడూన్‌లో పీటర్ అన్న కుక్క పిల్లే కాక ఒక గుర్రం కూడా వచ్చి చేరింది. బాబా మస్తు ప్రయాణాలు చేసి తిరిగి వస్తూ దారిలో దొమ్మరివారి వద్ద ఉన్న ఒక చిన్న గుర్రపు పిల్లను చూశారు. అది చాలా ముద్దుగా ఉంది. దాన్ని మెహ్రాకు తీసుకెళ్లి చూపించాలి అని అనుకున్నారు బాబా. కానీ కారులో స్థలం లేనందున బాబా దాన్ని తీసుకెళ్లలేకపోయారు. కొన్ని రోజుల తర్వాత బాబా కుమార్‌కు కొంత డబ్బు ఇచ్చి ఒక మంచి జాతి గుర్రాన్ని కొని తీసుకురమ్మన్నారు. కుమార్ ముజాఫర్ నగర్ నుండి ఒక మంచి జాతి గుర్రాన్ని తీసుకొచ్చాడు. దానికి 3 నెలల వయస్సు. దాన్ని చూసుకునే బాధ్యతను మెహరాకు ఇచ్చారు బాబా. మెహ్రా దాని పేరు షీబా అని పెట్టింది. అది సగం అరేబియన్ జాతికి, సగం ఇంగ్లీషు జాతికి చెందిన గుర్రం. రోజూ దానికి పాలు త్రాగించి మసాజ్ చేసేది మెహ్రా. దాన్ని గుర్రపు శాలలో కట్టి ఉంచకుండా కాంపౌండ్‌లో స్వేచ్ఛగా తిరగడానికి వదిలేశారు. షీబా కాంపౌండ్ అంతా తిరుగుతూ గడ్డి మేస్తూ ఉండేది. షీబాకు ఏమి తినిపించాలో బాబా స్వయంగా మెహ్రాకు చెప్పారు. ఉదయం ఒక గిన్నెడు పాలు, సాయంత్రం ఒక గిన్నెడు పాలు, దానికి తోడు పచ్చి గడ్డి. అంతేకాకుండా బాబా స్వయంగా క్యారెట్ తీసుకెళ్లి షీబాకు తినిపించేవారు. మెహ్రా స్వయంగా షీబాను కట్టి ఉంచే స్థలాన్ని తనే స్వయంగా స్వచ్ఛపరుస్తూ ఉండేది. పీటర్ మరియు షీబా జతగా ఉండేవి. వాటికి ఒకటంటే ఒకటికి ఇష్టం. అవి 2 ఇంటి ఆవరణలో ఒకరి వెంట ఒకరు పరిగెత్తుకుంటూ వెళుతూ ఆడుతూ ఉండేవి. ఒకసారి మెహ్రా వరండాలో కూర్చొని ఉండగా పీటర్ మెడను వంచి చాలా నొప్పిని భరిస్తూ ఉన్నట్టు కనిపించింది. మెహ్రా వెంటనే మణిని పిలిచి పీటర్‌ను చూడమంది. మణి పీటర్‌ను తన మంచం పైన పడుకుండబెట్టి కొంచెం బ్రాందీలో నీరు కలిపి పీటర్ చేత తాగించింది. కొంచెం హుషారు వస్తే దాని బాధ తగ్గుతుంది అని అనుకుంది మణి. అందరూ చేస్తున్న పని ఆపి ఆ మంచం చుట్టూ చేరారు. బాబాకు ఏమి చెప్పాలి అనుకుంటూ మాట్లాడుకోసాగారు. అంతలో పీటర్ లేచి కూర్చుంది. అందరూ నెమ్మదిగా అమ్మయ్య అనుకున్నారు. ఇంటి ఆవరణలో చాలా మామిడి చెట్టు ఉన్నాయి. వేసవిలో మామిడి పండ్లు చెట్ల నుండి రాలి కింద పడేవి. గోహెర్ ఒక డబ్బాలో వాటిని ఏరి తెచ్చేది. అవి మాగిన తర్వాత అందరూ తినేవారు. వేసవి తాపము ఎక్కువగా ఉండటంతో అందరూ పెరుగు, మామిడి పళ్ళు, కొంచెం అన్నం మాత్రమే తినేవారు. అందరికి కూరలు వండేవారు కాదు. ఒకసారి బాబా భోజనం చేయడానికి ఎక్కడికో వెళ్ళిన వారు తిరిగి వచ్చారు. డైనింగ్ టేబుల్ మీద కూర్చొని భోజనం పెట్టమన్నారు బాబా. టేబుల్ మీద కేవలము అన్నము, పెరుగు, మామిడి పళ్ళు మాత్రమే ఉన్నాయి. బాబా ఆశ్చర్యంగా, ఏంటిది? మీరేం తింటున్నారు? కూరలేవి అని అడిగారు. వేసవి కాలం కాబట్టి మాకు ఇదే బాగుంది బాబా అన్నారు స్త్రీలు. లేదు, రేపటి నుండి మీరు వంట వండుకోవాలి. కూరలు, పప్పు లాంటివి వండుకోండి. మామిడి పండ్లను భోజనం తర్వాత తినండి. మంచి పోషకాంశాల పోషకాంశాలు ఉన్నటువంటి ఆహారాన్ని తినాలి అని బాబా చెప్పారు. నాజాకు బాబా బాగా చివాట్లు పెట్టారు. మామిడి పండ్లను తిన్న తర్వాత అరగంట వరకు నీరు తాగకూడదు అన్నారు బాబా. మొదటి రోజుల్లో బాబా ఇలాంటి ఆదేశాలు ఇచ్చినప్పుడు చాలా గంభీరంగా తీసుకునేవారు. తర్వాత కొంచెం కొంచెంగా తేలిగ్గా తీసుకునేవారు మిగిలినవారు.
మామిడి పండ్ల నుండి ఇంకొక అపాయం జరిగింది మెహరాకు. ఒకరోజు మెహరా మరియు మెహ్రూ ఇద్దరు రాలిపడిన మామిడి పండ్లను ఏరుకుంటూ ఉన్నారు. అలా ఏరుతూ ఉన్న మెహరాకు సగం పగిలిన మామిడి పండు కనిపించింది. ఒకవేళ షీబా గనుక దాని మీద కాలు వేసి జారి పడితే ఎలా అనుకుంటూ మామిడి పండును మెహరా పక్కకు పారేయబోయింది. అందులో నుంచి ఒక కందిరీగ మెహరా చేతి మీద కుట్టింది. మెహరాకు తేలు కుడుతు తేలు కాటు కన్నా ఎక్కువగా నొప్పి కలిగింది. చేయి కూడా 2 రోజుల వరకు వాచిపోయింది. బాబా అప్పుడు డెహ్రాడూన్‌లో లేరు. కానీ బాబాకు విషయాన్ని తిరిగి వచ్చిన తరువాత చెప్పారు. బాబా మరియు స్త్రీ మండలి 9.5 నెలలు డెహ్రాడూన్‌లో ఉన్నారు. బాబా తన మస్తు కార్యక్రమాన్ని కొనసాగించారు. ప్రజా దర్శనం కూడా ఇచ్చారు. భారతదేశ ఆధ్యాత్మిక పరిస్థితుల గురించి బాబా ఇలా వ్యాఖ్యానించారు. భారతదేశం ఆధ్యాత్మిక భూమి అన్న విషయం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మరియు ఏ ఇతర దేశాలతో కూడా ఇలాంటి గుడ్డి నమ్మకం, మూఢనమ్మకం, మతపరమైన కర్మకాండలు కనపడవు. ఆధ్యాత్మిక గురువునైన నేను ఇలా క్రికెట్ ఆడడం చూస్తే జనాలు ఏమనుకుంటారు? నేను ఇప్పుడు క్రికెట్ ఆడతాను, సినిమాలు చూస్తాను. ఇవన్నీ రాముడి కాలంలో, కృష్ణుడి కాలంలో లేవు. ఇప్పుడు 400, 500 సంవత్సరాల తరువాత జనం బాబా అవతారుడు కాబట్టి అలా చేశారు అని చెబుతారు. అతడు శాశ్వత స్వతంత్రుడు కాబట్టి క్రికెట్ ఆడగలిగాడు, సినిమాలు చూడగలిగాడు అని జనం చెబుతారు. గొప్ప ప్రఖ్యాతిగాంచిన సద్గురువులు, స్వామీజీలు కూడా సాధువులు, స్వామీజీలు కూడా నేను ఇలా నా విరామాన్ని అనుభవిస్తూ ఉన్నప్పుడు నన్ను గనక చూస్తే వారు కూడా అలాగే చెబుతారు. కానీ మేధోపరమైన ప్రావీణ్యం పొందిన వేదాంతులు పరిపూర్ణత అంటే అన్నిటిలోనూ పరిపూర్ణత అని తెలుసుకోవాలి. ఉన్నతమైన దానిలోనూ, అలాగే అధమమైన దానిలోనూ ప్రత్యేకమైన అన్నిటికంటే ఉన్నతమైనదిగా తెలుసుకోవాలి. పాశ్చాత్య దేశాలు భౌతికవాదం వైపు ఉన్నాయి. అక్కడ ఉన్న నా ప్రేమికులు నన్ను సినిమాకు తీసుకెళ్తారు. నాకు మంచి దుస్తులు వేస్తారు. తూర్పు దేశం ప్రజలు ఆలోచనలు వారికి ఉండవు. వారు నన్ను 100కి 100% ఆధ్యాత్మిక గురువుగా భావిస్తారు. వారు నన్ను క్రీస్తుగా అంగీకరిస్తారు. వారికి క్రీస్తు ఎలా ప్రవర్తించేవాడో తెలుసు అని చెప్పారు బాబా. ఆగస్టు నుండి బాబా గాడ్ స్పీక్స్ అన్న గ్రంథాన్ని వ్రాయించడం ప్రారంభించారు. ఆగస్టు 13వ తారీఖు బాబా ప్రభుస్తుతి అన్న ప్రార్థనను వ్రాయించారు. రోజు 3 వారాల పాటు సాయంత్రం ఈ ప్రార్థనను పురుష మండలి వారు చేసేవారు. బాబా కూడా అందులో భాగం వహించేవారు. అది ముగిసే సమయంలో బాబా ప్రతి ఒక్క మండలి వారి పాదాల మీద తన తలను ఉంచి తాకేవారు. సెప్టెంబర్ 7వ తారీఖు జొరాస్టర్ పుట్టినరోజు నాడు బాబా ఉన్నతోన్నతుడు అన్న సందేశాన్ని రాయించారు. అందులో తన స్థాయి ఏమిటి అని బాబా చాలా స్పష్టంగా వివరించారు. తాను యుగావతారుడిని అని వివరించారు. తన ప్రేమికులు తనను ఎలా తీసుకోవాలి, తనతో తగిన వైఖరితో ఎలా వ్యవహరించాలి అని వివరించారు. 1953 నవంబర్ 29వ తేదీ బాబా బృందం ట్రైన్‌లో డెహ్రాడూన్ నుండి మహాబలేశ్వర్ బయలుదేరారు. తర్వాత మళ్ళీ బాబా డెహ్రాడూన్‌కు రాలేదు. మహాబలేశ్వర్‌లో
ఆగాఖాన్ బంగ్లాలోని ఫ్లోరెన్స్ హాల్ ను బాడుగకు తీసుకున్నారు. బాబా వెంటనే బొంబాయికి బయలుదేరి వెళ్లి ఒక్క వారం రోజులు బొంబాయిలోనే ఉన్నారు. అక్కడ మస్తులను సాంగత్యం చేశారు. బాబాకు ఒళ్ళు నొప్పులు, నీరసం ఎక్కువగా ఉండటంతో బాబా బొంబాయిలో డాక్టర్ను కలిశారు. హమీర్పూర్ కు, ఆంధ్రప్రదేశ్ కు వెళ్లి ప్రజా దర్శనాలు ఇవ్వాలని అన్ని సన్నాహాలు ప్రారంభించారు బాబా. 1954 ఫిబ్రవరి మాసంలో బాబా ప్రజా దర్శనాలు ఇవ్వడానికి 12 రోజుల పాటు హమీర్పూర్ కు వెళ్లారు. అక్కడి నుండి తిరిగి వచ్చాక ఒక వారం తర్వాత మళ్ళీ 18 రోజులు ఆంధ్రప్రదేశ్ కు వెళ్లారు ప్రజా దర్శనం ఇవ్వడానికి. యాక్సిడెంట్ మూలాన మెహ్రా వెంట్రుకలు పలచబడి జడ సన్నగా వచ్చేది. డాక్టర్ గోహెర్ మెహ్రాకు జుట్టు కత్తిరించి క్లిప్స్ వేసుకుంటే బాగుంటుంది అని సలహా ఇచ్చింది. మెహ్రాకు కూడా ఆ ఆలోచన బాగానే ఉన్నట్టు అనిపించి బాబాను అనుమతి కోరింది మెహ్రా. బాబా అలాగే పర్వాలేదు అన్నారు. మార్చ్ 19వ తారీఖు బాబాకు కావాల్సిన కొందరు బాబాను సకోరిలో తమ కొత్త ఇంటి గృహప్రవేశానికి ఆహ్వానించారు. బాబా స్త్రీలను పూణేలోని బింద్రా హౌస్ కు తీసుకెళ్లారు. వారిని అక్కడే వదిలి బాబా సకోరి వెళ్లారు. 22వ తారీఖు మళ్ళీ అందరూ తిరిగి మహాబలేశ్వర్ బయలుదేరి వచ్చారు. 21వ తారీఖు ఇరానీ నూతన సంవత్సరం వచ్చింది. బాబా బింద్రా హౌస్ లో పెద్ద పాత్ర నిండా ఫలూడా తయారు చేయించమన్నారు. బాబా తన సాద్రాను వెనక్కి జరిపి చేతిని ఆ పెద్ద పాత్రలో పెట్టి బాగా కలియపెట్టారు. ఎరుచ్కు వరసకు మరదలైన దున్ సాత, బాబా ఎందుకు చేయి పెట్టి కలుపుతున్నారు, గెరిటెను వాడండి అంది. బాబా గమ్మునుండు అన్నారు. అప్పుడు దున్కు భగవంతుడే తన చేత్తో కలిపిన, తన స్పర్శతో పునీతం చేసిన ప్రసాదాన్ని తమకు అందిస్తున్నాడు అన్న సంగతి అర్థం కాలేదు. బాబా అందరికీ తలా ఒక లోటా ఫలూడా ఇచ్చారు. దున్కు కూడా ఇచ్చారు. మళ్ళీ ఇంకొక లోటాడు ఫలూడా ఇవ్వబోతే ఆమె, నాకు కడుపు నిండిపోయింది, ఇక తాగలేను బావా అంది. తన లోటాలో ఉన్న ఫలూడాను సగం త్రాగి మిగిలింది కాంపౌండ్ లో పారవేసింది డున్. ఆమెకు దాని విలువ తెలియలేదు. బాబా అందరినీ ఒక నాటకం చూడటానికి తీసుకెళ్లారు. బాబాతో పాటు పాపా జెస్సావాలా, దున్, ఆది సీనియర్, జాల్బాయ్, గుస్తాజీ కూడా వెళ్లారు. దున్కు నరాలకు సంబంధించిన వ్యాధి ఉండటంతో ఆమె వేగంగా నడవలేకపోయేది. పాప దున్ను త్వరగా నడిపించడానికి ప్రయత్నిస్తూ ఉండగా బాబా పాపాను వారించి తానే దున్ చేయి పట్టుకుని నడిపించారు. బాబా మరియు స్త్రీలు పైన బాల్కనీలో కూర్చున్నారు. దున్ పైకి ఎక్కలేదు కాబట్టి రానో మరియు మెహ్రూను దున్తో పాటు కింద కూర్చొని నాటకం చూడమని బాబా ఆదేశించారు. మహాబలేశ్వర్ వేసవి విడిది కావడంతో బాబా తన స్త్రీ మండలితో వేసవి ముగిసే వరకు అక్కడే ఉన్నారు. తన ఆప్త ప్రేమికులు కొందరిని మహాబలేశ్వర్ కు పిలిపించారు బాబా. అలా వచ్చిన వారు ఆర్నవాజ్, కేటీ, ఖుర్షద్, ఆమె సోదరుడు బెహరం కూతురు గుల్నార్, ఎరుత్ సోదరి మను, మెహ్రూ సోదరి నగ్గు, వారి సోదరుడు జంగు ఉన్నారు. ఏమీ తోచక ఇంటిలోనే కూర్చొని ఉన్న స్త్రీలతో బాబా అలా బయట సరదాగా తిరిగి రండి అని చెప్పారు. అందరూ దగ్గరలోనే ఉన్న ఒక సరస్సుకు బోట్ రైడ్ కోసం వెళ్లారు. మణి ఆ పడవల యజమాని దగ్గర తామే పడవను నడపగలము అని చెప్పింది. మటిల్ బీచ్ లో వారికి మార్గరెట్ పడవను నడపడం నేర్పింది. స్త్రీలందరూ ఒక పెద్ద పడవలో సర్దుకొని కూర్చున్నారు. మొదట మెహ్రా మరియు కేటీ చెరవైపు తెడ్డు వేయసాగారు. కానీ కొంచెం దూరం వెళ్ళాక పడవను ఎలా తిప్పాలో వారికి తెలియలేదు. ఇద్దరు ఇలా అంటే అలా అంటూ వాదించుకున్నారు. ఇంతలో వారికి అడ్డుగా ఇంకొక పడవ వచ్చింది. ఎక్కడ రెండు పడవలు ఒకదానికి ఒకటి ఢీకొంటాయో అని మణి పక్కకు జరగండి అంటూ గట్టిగా అరవసాగింది. ఎదుటి పడవలోని వారు మణి వైపు ఆశ్చర్యంగా చూడసాగారు.
ఎలాగో తంటాలు పడి సురక్షితంగా వెనక్కి తిరిగి వచ్చారు. అలాగే రంగురంగుల పూల చెట్లు గల సుందరమైన ఉద్యానవనాలను కూడా చూశారు. కొన్నిసార్లు బాబా కూడా స్త్రీలతో వాకింగ్ వెళ్ళేవారు. బాబాకు యాక్సిడెంట్ జరిగిన తర్వాత నడవడానికి సులభంగా ఉండటానికి ఒక మెత్తటి తోలు చెప్పులను కుట్టించారు. ఆ చెప్పులు వేసుకొని బాబా కొంచెం సౌకర్యవంతంగానే నడిచేవారు. వర్షాకాలం ప్రారంభమవుతోంది అని బాబా మహాబలేశ్వర్ నుండి మకా మార్చాలి అన్నారు. బాబాకు దీర్ఘకాల శిష్యుడు రంజు అబ్దుల్లా సతారాలో జీవిస్తూ ఉన్నాడు. బాబా రంజుకు చెప్పి సతారాలో 2 ఇండ్లను బాడుగకు తీసుకోమన్నారు. జూన్ 2వ తారీఖు బాబా తన పరివారంతో సతారా బయలుదేరారు. సతారాలో బాబా మరియు స్త్రీ మండలి గ్రాఫ్టన్ బంగళాలో ఉన్నారు. పురుష మండలి రోజ్‌వుడ్ బంగళాలో ఉన్నారు. రాబో 2.5 సంవత్సరాల కాలం సతారా బాబా నివాస స్థావరంగా ఉండబోతోంది. మెహ్రాకు సతారా అంటే చాలా ఇష్టం. ఆమెకు చాలా ఇష్టమైన ప్రదేశం సతారా. అక్కడ వాతావరణం అంత వేడిగానూ ఉండదు, అంత చల్లగానూ ఉండదు. గ్రాఫ్టన్ బంగళా ఊరికి చాలా దూరంగా ఉండటంతో ఎక్కువ జనసంచారం కూడా అక్కడ ఉండేది కాదు. చుట్టూ పంట పొలాలు ఉండేవి. ఒకవైపు ఆపిల్ చెట్లు కూడా ఉండేవి. సతారాలో బాబా మెహ్రాను వంట పనికి వెళ్ళకూడదు అన్నారు. అందుకని మెహ్రా ఇంటి ముందు ఉన్నటువంటి తోటలో అనేక చెట్లు పెంచేది. షీబాను కూడా చూసుకునేది మెహ్రా. సెప్టెంబర్ 12వ తారీఖు బాబా అహ్మద్ నగర్‌లోని వాడియా పార్కులో ఒక పెద్ద బహిరంగ ప్రజా దర్శనాన్ని ఏర్పాటు చేయించారు. 1000 మంది భారతీయులు, 20 మంది విదేశీయులు హాజరయ్యారు. బాబా అందరికీ తన దర్శనంతో పాటు ప్రసాదం కూడా పంచారు. ఆ కార్యక్రమం సాయంత్రం 6 గంటల వరకు జరిగింది. బాబా మెహ్రా మరియు తన ఆప్త ప్రేమికులను ఆ కార్యక్రమం చూడటానికి అనుమతించారు. బాబా మెహ్రాను మరికొందరు స్త్రీలను వేదిక మీదికి పిలిపించారు. బాబా ఎంతో ప్రకాశవంతంగా వెలిగిపోతూ కనిపించారు. అంతకు ముందు ఎప్పుడూ బాబాను అంత అందంగా చూసి ఉండలేదు అంటారు మెహ్రా. బాబా అలా చూస్తే ఎవ్వరైనా తమ తలను బాబా పాదాల మీద శాశ్వతంగా పెట్టెయ్యగలరు అంటారు మెహ్రా. బాబా తన ప్రేమికులకు దర్శనం ఇచ్చేటప్పుడు తాళం తిప్పి తన ప్రేమను తన ప్రేమికులకు అపారంగా పంచేవారు. అందుకే వేలాది మంది బాబా దర్శనానికి వచ్చేవారు. బాబా తన ప్రేమ ప్రవాహాన్ని ప్రవహింపజేసేవారు. దాన్ని కావాల్సినంతగా స్వీకరించడం ప్రేమికుల కర్తవ్యం. మెహ్రా మరియు స్త్రీలు బాబా దర్శనం ప్రసాదం తీసుకున్నారు. దర్శనం ఇచ్చి బాబా అలసిపోయి ఉన్నప్పటికీ ఎంతో ప్రకాశవంతంగా కనిపించారు అంటారు మెహ్రా. మెహ్రా మరియు స్త్రీ మండలి మొదటిసారిగా బహిరంగంగా బయట కనపడడానికి బాబా అనుమతించారు. గోదావరి మాయి వేదిక మీద బాబా పాదాల వద్ద కూర్చుంది. మెహ్రా గోదావరి మాయిని తొలిసారిగా అప్పుడే చూసింది. బాబా ఏర్పాటు చేసిన ద 3 ఇన్‌క్రెడిబుల్ వీక్స్ 3 అపరూపమైన వారాలు మొదలయ్యాయి. బాబా రోజూ మెహ్రాజాదు నుండి మెహ్రాబాదుకు వెళ్లి తన పాశ్చాత్య ప్రేమికులను కలిసేవారు. బాబా మెహ్రాబాదు నుండి త్వరగా బయలుదేరాలి కాబట్టి ఉదయం 5:30కే లేసేసేవారు. స్త్రీ మండలి కూడా త్వరగా లేచి బాబాకు టీ తయారు చేసి ఇచ్చేవారు. ఆ రోజుల్లో బాబా తన కురులను వదులుగా విడిచి పెట్టేవారు కాదు. బాబాకు వయస్సు పెరుగుతూ ఉండటంతో బాబా తన కురులను గాలికి వదిలిపెట్టకుండా జడ అల్లమని మెహ్రాతో చెప్పేవారు. కానీ ఇప్పుడు పాశ్చాత్యులను కలవడానికి వెళ్ళేటప్పుడు బాబా మళ్ళీ కురులను వదులుగా విడిచిపెట్టి వెళ్లారు. సెప్టెంబర్ 16వ తారీఖు బాబా పాశ్చాత్యులను మెహ్రాబాదు చూ మెహ్రాబాదును చూడటానికి పిలిపించారు. వారికి సెక్లూషన్ హిల్ కూడా చూపించారు. మేడ మీద ఉన్న బాబా గదిని కూడా చూపించారు. వయస్సులో పెద్దవాడైన విల్ బ్యాకెట్ మాత్రమే మెహ్రాను కలవడానికి బాబా అనుమతించారు. స్వయంగా బాబాయే విల్‌ను ఇంటి లోపలికి తీసుకొచ్చారు. బాబా మెహ్రాను పిలిచి విల్ బ్యాకెట్‌ను పరిచయం చేశారు.
మెహ్రాకు 75 సంవత్సరాల విల్‌ను చూసి కొంచెం బెరుకుగానే ఉంది. విల్ మొహంలోకి చూడకుండా బాబా వైపు చూస్తూ మాట్లాడింది మెహ్రా. మేర్ మేరీ గురించి విల్‌ను అడిగి బాబా దర్శనం దొరకడం వారి అదృష్టం అని విల్ బ్యాకెట్‌తో మెహ్రా చెప్పింది. విల్ ప్యాకెట్‌ను మెహ్రాతో మాట్లాడడానికి బాబా ఎందుకు అనుమతించారు అన్న విషయానికి మెహ్రూ జవాబు చెబుతూ, విల్ చాలా స్వచ్ఛమైన హృదయం కలవాడు. బహుశా అందుకే బాబా విల్ ప్యాకెట్‌ను మెహ్రాతో మాట్లాడడానికి అనుమతించారేమో అంటారు కిట్టి డేవి. మెహ్రాబాదులో సమావేశం ముగిసిన తర్వాత అక్టోబర్ 5వ తారీఖు బాబా మళ్ళీ సతారా తిరిగి వచ్చేశారు. ఆ నెలలో బాబా తన అక్షర ఫలకాన్ని వదిలిపెట్టి తన చేతి సంజ్ఞల ద్వారా సంభాషించడం ప్రారంభించారు. నవంబర్ నెలలో సంత్ గాడ్గే మహారాజ్‌కు ఇచ్చిన మాట ప్రకారం బాబా పండరాపూరు వెళ్లారు. అక్కడ కుష్ఠరోగులకు సేవ చేసి ఎందరికో తన దర్శన భాగ్యాన్ని కల్పించారు బాబా. డిసెంబర్ 1వ తారీఖు నుండి బాబా 40 రోజుల విశేషమైన పని ప్రారంభించారు. రోజుకు ఒక్క పూట మాత్రమే భోజనం చేసేవారు బాబా. కొన్ని రోజుల తర్వాత కేవలం ద్రవ పదార్థాలను మాత్రమే తీసుకునేవారు. జాల్ విల్లా అన్న ఇంకొక బంగ్లాను బాడుగకు తీసుకొని కైకోబాద్‌తో పని చేయసాగారు. స్త్రీ మండలికి, పురుష మండలికి కూడా కొన్ని ప్రత్యేకమైన ఆదేశాలు ఇచ్చారు బాబా. ఈ దినాల గురించి మణి ఇలా అంటారు. బాబా చాలా రోజులుగా కఠిన ఉపవాసాలు చేసేవారు కానీ, ఇప్పుడు పరిస్థితి వేరు. బాబా చేస్తున్న ఉపవాసాలు, తీవ్రమైన పని ఒత్తిడి బాబా ఆరోగ్యం మీద ప్రభావం చూపసాగింది. బాబా ఆరోగ్యం క్షీణించకుండా ఉండాలని మేమందరము ప్రార్థించేవాళ్ళం. బాబాకు జరిగిన యాక్సిడెంట్ నుండి కొంచెం కొంచెంగా కోలుకుంటూ ఉన్నారు. బాబా ముక్కు మీద తగిలిన దెబ్బ మూలాన బాబా ముక్కు ఆకారమే మారిపోయి బాబా అందమే తగ్గిపోయింది. మెహ్రా ఆరోగ్యం బాగానే ఉన్నా ఆమె నుదిటి మీద కణం అలాగే నిలిచిపోయింది. అది తప్పితే మెహ్రాకు యాక్సిడెంట్ మూలాన ఎలాంటి ప్రభావము కలగలేదు. బయట గార్డెన్‌లో మెహ్రా పండిస్తున్న కాయగూరల పనిలో వీలు లేకుండా ఉండేది మెహ్రా. మెహ్రా 47వ పుట్టినరోజు ఆ సంవత్సరం క్రిస్మస్ రోజున వచ్చింది. బయట వారిని ఎవ్వరిని పిలవకుండా చాలా సరళంగా ఆచరించారు. ఇంటిలో క్రిస్మస్ చెట్టుకు మణి మరికొందరు బొమ్మలు, బిస్కెట్లు కట్టి అలంకరించారు. ఖుర్షద్ మరియు సూనామాసి బొంబాయిలో ఉన్నారు. ఖుర్షద్‌కు గర్భసంచిలో గడ్డ ఉండటంతో దాన్ని తొలగించడానికి ఆపరేషన్ అవసరం అన్నారు డాక్టర్స్. బాబా ఆ ఆపరేషన్‌కు తన అనుమతిని ఇచ్చారు. బాబా ఖుర్షద్‌కు టెలిగ్రామ్ పంపిస్తూ, ఖుర్షద్‌కు తెలపండి. నేను ఆమెతో రోజులో 24 గంటలు వెంటనే ఉంటూ ఉన్నాను అని పంపించారు. బాబా తాను ఖుర్షద్‌తో ఉంటాను అని చెప్పడంతో బొంబాయిలోని బాబా ప్రేమికులు వచ్చి ఖుర్షద్‌తో పాటు కూర్చునేవారు. ఎంతో పెద్ద వయస్సు గల కర్మాన్ మాసి కూడా వచ్చింది. బాబా ఇక్కడ ఉంటారు కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను. బాబా సమక్షంలో ఉండటానికి అంది కర్మాన్ మాసి. మెహ్రా మరియు మణి బొంబాయి వెళ్లి ఖుర్షద్‌ను చూసి వచ్చారు. ఖుర్షద్ కోలుకున్న తర్వాత బొంబాయి నుండి సతారా వచ్చింది. ఖుర్షద్ మెహ్రాతో తాను బొంబాయిలో చూసిన ఒక హిందీ సినిమా గురించి వివరిస్తూ, మెహ్రా, నేను చూసిన ఆ సినిమా చాలా బాగుంది. భారతీయ సాంప్రదాయపు నృత్యాలు ఎంతో బాగా ప్రదర్శించారు ఆ సినిమాలో. ఆ సినిమా 'జనక్ జనక్ పాయల్ పాజే' అన్న సుప్రసిద్ధ హిందీ సినిమా. ఆ సినిమా 1956 సతారాలో ప్రదర్శించారు. బాబా మస్తు కార్య నిమిత్తం బయట వెళ్ళినప్పుడు స్త్రీలు ఆ సినిమా చూడ్డానికి వెళ్లారు. బాబా తిరిగి వచ్చాక బాబాకు విషయం తెలిపి, బాబా, మీకు ఆ సినిమా చాలా నచ్చుతుంది వెళదామా అని అడిగారు. బాబా, ఇప్పుడు కాదు. ఒకవేళ బాబా తన శరీర త్యాగాన్ని 3 నెలల లోపల చేస్తే గ్రాఫ్టన్‌లో ఉన్న స్త్రీల విషయం బాబాను ఆ సినిమాకు వెళదామా అని అడగగా, ఇప్పుడు కాదు తర్వాత చూద్దాంలే అని అన్నారు బాబా.
మెహ్రా మరియు మణి తాము ఇంకొకసారి ఆ సినిమా చూడొచ్చా బాబా అని బాబాను అనుమతి కోరారు. బాబా అందుకు అనుమతించారు. రెండవసారి మెహ్రూ, నాజా కూడా వెళ్ళడం జరిగింది. 1956 జూన్ నెలలో ఒక్క నెల రోజులు బాబా స్త్రీ మండలితో మెహ్రాజాద్‌కు వెళ్లారు. ఆ సమయంలో ఆది సీనియర్ బాబాతో మంచి హిందీ సినిమా వచ్చింది బాబా. 'జనక్ జనక్ పాయల్ బాజే' అని మీరు చూస్తానంటే నేను ఏర్పాట్లు చేస్తాను అని అడిగాడు. స్త్రీలందరూ చాలా ఆనందంగా బాబా మీరు చూస్తే నిజంగా ఆ సినిమా మీకు నచ్చుతుంది. తప్పకుండా మీరు చూడాలి అని చెప్పడంతో ఆ థియేటర్ యజమాని అడిగి ఒప్పించాలి అనుకున్నాడు ఆది. ఆ థియేటర్ యజమాని బాబా బృందానికి మాత్రమే సినిమా ప్రదర్శించడానికి ఒప్పుకోలేదు. ఆ సినిమా కిక్కిరిసిన ప్రేక్షకుల ప్రదర్శనతో నడుస్తూ ఉండటంతో తనకు నష్టం కలుగుతుంది అనుకున్నాడు ఆ యజమాని. అందుకే అతడు అనుమతించలేదు. ఆ సినిమాను నిర్మాపకుడు శాంతారాం ఆ సినిమాకు నిర్మాపకుడు శాంతారాం. అతడు సినిమా రంగానికి వచ్చే కొన్ని రోజుల ముందే బాబాను దర్శించుకున్నాడు. ఆది శాంతారాంను సంప్రదించాడు. అప్పుడు శాంతారాం ఆ థియేటర్ యజమానికి ఫోన్ చేయడంతో జూన్ 21వ తారీఖు బాబా బృందానికి ఉచితంగా డబ్బు కూడా తీసుకోకుండా ప్రత్యేకంగా సినిమా చూడ్డానికి ఏర్పాటు చేశాడు. మెహ్రాజాద్, మెహ్రాబాద్, అహ్మద్‌నగర్ నుండి అందరూ సినిమా చూడ్డానికి వచ్చారు. పురుషులు కింద అంతస్తులో, బాబా మరియు స్త్రీలు పైన బాల్కనీలో కూర్చున్నారు. బాబాకు ఇరుపక్కల మణి మరియు మెహ్రా కూర్చున్నారు. బాబా ఆ సినిమాలోని పాటలు, నృత్యాలు ఎంతో బాగా ఉన్నాయి అన్నారు. రంగురంగుల సినిమా అవడంతో బాబాకు చాలా ఆకర్షణీయంగా ఉంది ఆ సినిమా. ఆ సినిమాలోని దృశ్యాలు. మెహ్రాకు ఆ సినిమాలో నెమలి డాన్సు చాలా నచ్చింది. సినిమా చూస్తున్నంత సేపు మెహ్రా బాబా చెవిలో బాబా ఎంత బావుంది కదా! మీకు నిజంగా నచ్చుతుంది అని చెప్పింది. ఫిబ్రవరి 1955లో బాబా యొక్క 61వ పుట్టినరోజు చాలా సరళంగా ఆచరించారు. బాబా తన పింక్ కోట్‌ను ధరించి చాలా అందంగా కనిపించారు ఆ రోజు. దున్ బాబా కోసం ఒక ఎంబ్రాయిడరీ టేబుల్ క్లాత్ చేసి పంపించింది. దున్ సోదరి రోషన్ మెహ్రా కోసం ప్రత్యేకంగా కుట్టి పంపించిన డ్రెస్‌ను బాబా పుట్టినరోజు నాడు మెహ్రా ధరించింది. బర్త్‌డే కేకు మీద 7 క్యాండిల్స్ పెట్టారు. వాటిని స్త్రీ మండలి వారిని ఊదమన్నారు బాబా. సతారాలో చదువుకుంటూ ఉన్న సుశీల విష్ణుకు బంధువు. ఆమెకు ప్రతి శనివారం స్త్రీ మండలిని కలవడానికి బాబా అనుమతిచ్చారు. సంగమనేర్‌లో తన భర్తతో ఉన్న ఇందూ సబ్నిస్ గతంలో స్త్రీలతో కొన్ని రోజులు మెహ్రాబాద్‌లో ఉండేది. ఆమె కూడా అప్పుడప్పుడు సతారా వచ్చి స్త్రీ మండలి వారిని కలిసేది. ఏప్రిల్ 24 బాబా తన ఆప్త ప్రేమికులకు ఒక మీటింగు ఏర్పాటు చేశారు. రాబోవు 3 నెలలు తాను కఠిన ఏకాంత వాసాన్ని చేయబోతున్నాను అని చెప్పారు బాబా. వారికి 3 నెలలు వారు పాటించాల్సిన ఆదేశాలు ఇచ్చారు బాబా. మండలి గురించి గమనించి బాబా ఇలా అన్నారు. అందరిలోనూ బలహీనతలు ఉంటాయి. కాను కానీ నేను కేవలం వారిలో ఉన్న ప్రేమను మాత్రమే చూస్తాను అన్నారు బాబా. మొదటిసారిగా బహిరంగంగా తన శరీర త్యాగం గురించి, తన శరీరాన్ని నిక్షిప్తం చేయడం గురించి ఆదేశాలు ఇచ్చారు బాబా. తన ఆంతరిక శిష్య మండలి యొక్క సమాధుల గురించి కూడా ఆదేశాలు జారీ చేశారు. బాబా దీని గురించి ఒక సర్క్యులర్‌లో ఇలా వ్రాయించారు. ఒకవేళ బాబా తన శరీరాన్ని 3 నెలల లోపల త్యాగం చేస్తే, గ్రాఫ్టన్‌లో ఉన్న స్త్రీలకు విషయం తెలిపి, వెంటనే మెహరాబాదు కొండ మీద బాబా భావి సమాధిలో మెహ్రా సమక్షంలో నిక్షిప్తం చేయాలి. మెహ్రా బ్రతికి ఉన్నన్ని రోజులు ఇప్పుడు మెహ్రాతో ఉన్న స్త్రీలు ఆమెతోనే జీవించాలి. మెహ్రా చనిపోతే ఆమె శరీరాన్ని బాబా సమాధికి కుడి పక్కన సమాధి చేయాలి. గ్రాఫ్టన్‌లో ఉన్న స్త్రీ మండలికి బాబా ఇచ్చిన ఆదేశాలు ఇలా ఉన్నాయి. మొదటిది మే, జూన్, జూలై 1955 3 నెలలు మెహ్రా మరియు మణి
జాల్ విల్లాలో ఉన్న బాబాను వారానికి ఒక్కసారి కలవవచ్చు. ఇక రెండవది, బాబా కబురు చేస్తే మాత్రమే గోహెర్ జాల్ విల్లాలో ఉన్న బాబాను కలవడానికి రావాలి. ఇక మూడవది, గ్రాఫ్టన్‌లో ఉన్న స్త్రీలకు గాని, సీబాకు, పీటర్‌కు గాని ఏదైనా అనారోగ్యం, అపఘాతం గాని సంభవిస్తే గోహెర్ గనుక అందుబాటులో లేకుంటే రానో వచ్చి ఏరోచ్, విష్ణు లేక పెండుకు విషయం తెలపవచ్చు. ఇక నాలుగవది, ఇప్పుడు స్త్రీలకు కల్పించబడిన సదుపాయాలు 3 నెలల తర్వాత కూడా దొరకలేకపోతే స్త్రీలు తమ కోసం ప్రత్యేకంగా పక్కకు పెట్టబడి ఉన్న డబ్బును వాడుకుంటూ జీవించవచ్చు. ఇక ఐదవది, పై నియమం పీటర్ మరియు షీబాకు కూడా వర్తిస్తుంది. ఇక ఆరవది, బాబా గనుక తన శరీర త్యాగం చెయ్యకుండా ఇంకా జీవించి ఉంటే 3 నెలల తర్వాత స్త్రీలు ఎక్కడ నివసించాలో బాబాయే నిర్ణయిస్తారు. ఇక ఏడవది, స్త్రీలలో ఎవ్వరైనా మరణిస్తే వారి శరీరాలను మెహరాబాదు కొండ మీద బాబా ఆదేశం ప్రకారం సమాధి చేయాలి. మొదటి వరుసలో మెహరా సమాధి, బాబా సమాధి కుడి పక్కన ఉండాలి. నాజా బాబా సమాధికి కుడి పక్కన, మెహరా సమాధి పక్కన ఉంటుంది. ఇక మెహరా నాజా పక్కన, బాబాకు కుడి పక్కన, మణి బాబాకు ఎడమ పక్కన, గోహెర్ బాబాకు ఎడమ పక్కన మణి సమాధి పక్కన, రానో గోహెర్ సమాధి పక్కన బాబాకు ఎడమ పక్కన. ఒకవేళ బాబా గనుక శరీర త్యాగం చేస్తే స్త్రీ మండలి వారు మెహరాతోని జీవిస్తాము అని ఒక లెటర్ రాసి స్త్రీల దగ్గర సైన్ చేయించుకోమన్నారు బాబా. అయితే ఈ విషయం ఏవి మెహరాకు తెలియనేకుండా జరిపారు బాబా అంటారు గోహెర్. ఒకవేళ మెహరాకు ఈ విషయం తెలిసి ఉంటే మెహరా బాబా శరీర త్యాగం గురించి విని తట్టుకొని ఉండగలిగేది కాదు. బాబా అనారోగ్యానికి, బాబా శారీరక త్యాగానికి సంబంధించిన ఎలాంటి వార్తలను మెహరాకు తెలిపేవారు కాదు. రాబోవు 3 నెలలు బాబా జాల్ విల్లాలో ఏకాంతవాసం చేశారు. స్త్రీలు బాబా భోజనం, టీ తయారు చేసి పంపించేవారు. బాబా ఆదేశించినప్పుడు ప్రతి గురువారం మెహరా మరియు మణి గోహెర్ తోడు రాగా జాల్ విల్లాకు వెళ్లి బాబాను కలిసేవారు. గోహెర్ బంగళా బయటే నిలబడి ఉండేది. జూన్ 1వ తారీఖు బాబా అందరు స్త్రీలను అంటే మెహరా, మెహర్, మెహరు, గోహెర్, నాసా మరియు రానోలను ఒక్కొక్క రోజు మహాబలేశ్వర్కు పిక్నిక్ తీసుకువెళ్లారు. 19వ తారీఖు బాబా పురుష మండలి వారితో మరియు కొందరు ఆప్త ప్రేమికులతో ఉడ్తారాలో క్రికెట్ ఆట ఆడారు. అది సతారా నుండి 12 మైళ్ళ దూరంలో ఉంది. బాబా సోదరుడు బెహరంను కూడా ఆ ఆట చూడడానికి బాబా పిలిపించారు. మెహ్రా ప్రకారం తన సోదరులందరిలోనూ బాబాకు బెహరం అంటే ఎక్కువ ప్రేమ. అప్పుడు బెహ్రం పూణేలో ఉన్న బాబా హౌస్ లో తన కుటుంబంతో నివసిస్తూ ఉండేవాడు. అతడు మంచి ఫోటోగ్రాఫర్ కూడా. బాబా ప్రేమికులకు ఎన్నో ఫోటోలు సమకూర్చేవాడు. ఒకరోజు సతారాకు బెహరం చిన్నతనంలో క్రికెట్ ఆడుతున్నప్పటి ఫోటోలు తీసుకుని వచ్చాడు. బాబా అందరికీ తలా ఒక ఫోటో ఇచ్చి బెహరంతో చెప్పి మణికి 2 ఫోటోలు ఇచ్చి మెహ్రాకు ఇవ్వమని చెప్పారు. బాబా, నాకు ఒక్కటే రకమైన 2 ఫోటోలు ఎందుకిచ్చారు నాకు తెలియదు. ఆ విషయాన్ని బాబాను అడగాలన్న ఆలోచన కూడా నాకు లేదు అంటారు మెహ్రా. అందులోని ఒక ఫోటో మెహ్రా బీరువాలో ఉంది. ఇంకొక ఫోటోను ఫ్లోరెన్స్ ఆహ్, ఇంకొక ఫోటోను ఫ్రేమ్ వేయించి మెహ్రా గదిలో ఆమె మంచం పక్కన గోడకే తగిలించారు. మెహ్రాబాద్‌లో ఉండగా బాబా తన సిగ్నేచర్ ఉన్న ఒక ఫోటోను మెహ్రాకు ఇచ్చారు. ఆ ఫోటోను మెహ్రా కొండ మీద తన గదిలో తగిలించుకుంది. తాను ప్రార్థన చేసుకోవడానికి బాబా సిగ్నేచర్ ఉన్న ఇంకొక ఫోటో ఇవ్వమని బాబాని అడిగింది మెహ్రా. మణి తెచ్చిన బెహరం తీసిన ఫోటో మీద బాబా వెంటనే పెన్ తీసుకొని సైన్ చేసి మెహ్రాకు ఇచ్చారు. ఆ ఫోటోను మెహ్రా తన మంచం పక్కనే పెట్టుకుంది.